మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సర్వయుగములోకు సజీవుడైనటువంటి దేవుడు హెచ్చించబడి గణపరచబడును గాక. ప్రాముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి అజ్ఞానముగా మాట్లాడుతున్న వారిని, నామకార్థంగా జీవిస్తున్న వారిని కలిపి చెరుపుతున్నటువంటి బోధలను గూర్చి సత్యాన్ని మాట్లాడటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని సేవ ఈరోజు ఏదో కొత్తగా చేయాలని ఎంతోమంది కొత్త పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దావీదు మహారాజు కొత్త బండి ఎక్కించినట్లు సంఘాల్లోనికి కొత్త బోధలు, సేవకులు కూడా కొత్త బోధలు. మా దేవుని సేవ, మా దేవుని సేవ, దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు మాకు ప్రేరేపించాడు అని కొత్త కొత్త బోధలు. ఇలాంటి కొత్త కొత్త బోధలు ఉంటాయన్న సంగతి సృష్టికర్త అయినటువంటి మహిగలి దేవుడు గుర్తించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు జాగ్రత్తపరిచాడు. ఆది అపోస్తులకు అప్పగించినటువంటి పునాది కాక వేరొక పునాది కడితే అది ఏమీ నిలబడదు, అది కొన్ని రోజుల తర్వాత అది నేలమెట్టమైపోద్దని పరిశుద్ధ గ్రంథాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి లేఖనం హెచ్చరించినట్లుగానే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగుకాలం వచ్చిందని లేఖనంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజం, ఈరోజు చాలామంది తమ సంఘ కాపురులను వెంబడించటం మాని నెలకొకసారి ఎవడు ఏదో పెడతా ఉంటే తండోపతండాలుగా ప్రవాహం వల్లే జనం పరుగులెత్తుతూ ఉన్నారు. అది చూసినటువంటి కొంతమంది సేవకులు, ఇది దేవుడు ఏర్పాటు చేసింది, ఇది వరల్డ్ వైడ్గా దీవించబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఆశీర్వదించబడినటువంటి పరిచర్య అని యాడ్లు ఇచ్చుకోవటం, పబ్లిసిటీ చేసుకోవటం, చెప్పుకోవడానికి ఏముంది, ఏదైనా చెప్పుకోవచ్చు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సేవకి బైబిల్లో ఉన్నటువంటి సేవకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పౌలు గారు చెప్పారు తిమోతికి, బాబు తమ స్వకీయ దురాశలను విడుచుకుని పోతూ ఉంటారు, మందను వారు కనికరింపరు, వాళ్ళకు ధనమే కావాలి, వాళ్ళకి ఆస్తి కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, కానీ సత్యాన్ని ఉన్నతంగా ప్రకటిద్దాం, అప్పగించినటువంటి జనాన్ని పరలోకానికి నడిపిందాం, ఇవేమీ అవసరం లేదు. ఒక్కసారి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందా, జనం ఒక్కసారి టచ్ చేయడం మొదలు పెట్టారా, ధనం అనేది రావడం మొదలు పెట్టిందా, వాళ్ళు ఎలాంటి పద్ధతులైనా పెడతారని చెప్పాడు. ఇప్పుడు ఎక్కువ శాతం తైలాభిషేకం అని ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఒకప్పుడు స్వస్థత కూటాలని ఈ పెట్టేవారు, స్వస్థత ప్రార్థనలు, 7 వారాల ప్రార్థనలని ఈ పెట్టి ఉండేవారు. ఇప్పుడు క్రొత్తగా తైలాభిషేకం. చూడండి, బట్టల వ్యాపారం చేసేవాడు కొత్త కొత్త స్కీమ్స్ పెడతా ఉంటాడు. ఎందుకని? జనం ఆకర్షించడానికి. అప్పుడు ఈ పిచ్చి జనాలకి ఏంటంటే ఫ్రీ ఇలాంటి అన్నిటికి ఎగబడిపోతూ ఉంటారు. ఇదేదో బాగుంది, కొత్తగా ఉంది. ఇలాగ ఏం చేస్తారంటే వెళ్ళి, వాడికి తెలుసు వ్యాపారం పెట్టినోడికి, కానీ వెళ్ళి ఏం చేస్తారంటే వాడికి కావలసినటువంటివన్నీ కొనుక్కుంటూ ఉంటారు. స్కామ్ అంటారు, స్కీమ్ అంటారు, ఇట్లా చాలా ఉంటాయి. అది వ్యాపార ధోరణి, వ్యాపారం పెట్టుకునేవాడు వేసే తంత్రం అది. నేడు మన క్రైస్తవ సేవకులుగా బైబిల్ గ్రంథం పట్టిన వాళ్ళు కూడా ఏం చేశారంటే, జనం ఆకర్షించాలంటే వాకింగ్ చెప్తే ఎవడు రాడు, సత్యాన్ని ప్రకటిస్తే ఎవడు రాడు, దేవుని ఉపదేశాన్ని ఉన్నదన్నట్లుగా బోధించేటువంటి సంఘ కాపుల దగ్గరికి ఎవడెళ్ళడు. ఇప్పుడు మనం ఒక కొత్తగా ట్రెండ్ చేయాలి, ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. ఏం చేయాలి అని కొంతమంది దేవుని చిత్తం కానిటువంటి ఒక దాన్ని పట్టుకొచ్చి ఈ రోజున క్రైస్తవంలో ఖండించారు. దానినే తైలాభిషేకం అని అంటారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం తైలాభిషేకం అనేది బైబిల్లో లేదు. అయితే పాత నిబంధన కాలంలో తైలాభిషేకం వేరు. ఆ తైలాభిషేకం సిస్టమ్ ఎలా చేయాలో కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు చేస్తున్న తైలాభిషేకాలకి, బైబిల్ ఉన్న తైలాభిషేకాలకి, ఆకాశానికి భూమికి ఎంత తేడా అంత తేడా ఉంటుంది. అది కూడా వివరిస్తాను.
అయితే ఇప్పుడు జరుగుతున్న తైలాభిషేకాల్లో ఏమిటంటే ఒక పిచ్చి, జనాలకి ఒక పిచ్చి ఉంటుంది అన్నమాట అండి. అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు, ఇక్కడికి వెళ్తే గేది ఎంతది, అక్కడికి వెళ్తుంటే ఏదో జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే జబ్బు తగ్గుతుంది, ఇవన్నీ కూడా ఒక పిచ్చి ఉంటుంది అన్నమాట. అలాగే రోగాలకు కూడా డాక్టర్లు స్పెషలిస్ట్స్ ఎలా ఉన్నారో అలాగే ఈ ప్రార్థనలు కూడా స్పెషలిస్ట్ ఉన్నారంటండి. అంటే ఈయన ప్రార్థన చేస్తే పిల్లలు, ఎంతమంది పిల్లలు కలుగుతారు అని ఈయన చెప్పేస్తారన్నమాట. అబ్బాయి అమ్మాయి అనేటువంటి పిల్లలు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టించే పాస్టర్ గారు ఈయన పేరు. క్యాన్సర్లు తగ్గిపోతాయి అంటే ఒక ఆయన ప్రార్థన చేస్తే ఇది ఒక ట్రెండ్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇలాగా కళ్ళు చూపు చేస్తూ ఉంటాయి, అలాగే కంతులు కరిగిపోతూ ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎలా ఉన్నారు, పాస్టర్స్ కూడా ఉన్నారు ఈరోజు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ స్వస్థతల మీద, ఈ దేవుల మీద, ఈ ఆశీర్వాదాల మీద పునాది కట్టినవి ఏమీ నిలబడలేదు. గార్డీ సిమోన్ గారు కూడా అలాగే చేశాడు. బైబిల్లో ఫిలిప్పు దేవుని సువార్తను ప్రకటించాడు, పడిపోయింది అంతే. గార్డీ సిమోన్ గారు సేవ పడిపోయింది. ఈరోజు ఈ తైలాభిషేకాల పేరు చెప్పుకుని వస్తున్నటువంటి ఈ గార్డీ సిమోన్లు అందరూ ఒకరోజు పడిపోతారండి. అలా ఏమనుకున్నారంటే మాది దేవునిది, దేవుని ద్వారా అప్పగించబడింది కనుక ఇది శాశ్వత కాలం ఉండిపోతుంది. ఎందుకంటే మా దగ్గర వేల మంది వస్తున్నారు కదా, దేవునిది కదా. చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అయ్యో బాబు ఎంతమంది వెళ్తున్నారంటే ఇది దేవునిది కాకపోతే ఎవరిది అని నమ్ముకునేటువంటి వారు కూడా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ అమ్మతేజ అనేటువంటి ఆయన మరియు కాపీ కొట్టి ఉంటాడు. ఏమండి, దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, చేయడంలేదు. అలాగే విశ్వాసులకు ఏమి నేర్పించాలంటే మీరు ప్రార్థన చేసుకునే ఉండండి అయ్యా, ప్రభు దగ్గర మీ విశ్వాసం ఏమో స్వస్థపరిచింది అన్నాడు కదా. అన్నకి సమస్య వచ్చినప్పుడు అన్న సమస్యకి పరిష్కారం చెప్పుకుంది కదా, నాకు ఇది పరిస్థితి అని. అక్కడ దైవజనుడు ఆమె అన్నాడు, మీరు కావాలని ఇక్కడ మా దగ్గర రండి, ఇది జరుగుతుంది, మా దగ్గర రండి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి మీరు ఒక పునాది మీద ఉండి ఒక క్రైస్తవ సేవకుల కాపురులుగా ఉన్నటువంటి జనాలు మీరు ఎలా ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొస్తూనే ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మతేజ అనేటువంటి ఒక ఆయన పేరు అనబడుతుంది ఎక్కువ. తర్వాత ఈ అమ్మతేజ అనేటువంటి వాడు ఆ తైలాభిషేకం బైబిల్ ప్రకారం చేయగలుగుతున్నావా? బైబిల్ ప్రకారం చేస్తే నీవు ఎక్కడుంటావు కన్నా అయినా నీ ఆస్తులు అమ్ముకున్నా సరే ఈ బైబిల్లో తయారు చేయబడినటువంటి ప్రతిష్టాభిషేక తైలంకున్న ఆ వస్తువులు నీకు దొరకవు. నువ్వే కాదు, దీని పేరు చెప్పుకుని వచ్చేటువంటి చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ తైలం అనేది వాళ్ళకి దొరకదు. అందుకని కొబ్బరి నూనెని, ఒలివునని పేరు చెప్తున్నారు. ఆ ఒలివునని ఏమి చిన్న విషయం ఏమి కాదు, అది ఏమీ దొరకదు అంత ఈజీగాని, కల్తీ. అయితే ఇవన్నీ కూడా అట్రాక్షన్ చేయడానికి మాట, ప్రజలను ఆకర్షించుకుని తమ వైపుకు తిప్పుకోవటానికి చేస్తున్నటువంటి ఒక సాతాను తంత్రం. అది దేవునిది కాదు. తైలాభిషేక పండుగ అనేది దేవునిది కాదు, అది దేవునికి సంబంధించింది కాదు. ఎందుకు కాదో పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. నిర్గమకాండం 30వ అధ్యాయము 26వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్యమేలకును సరైన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకమ్మలన్నింటినీ, దీపవృక్షమును, దాని ఉపకన్నట్లు దూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకన్నట్టు గంగాలమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవి ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠించు. వాటి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. తర్వాత అంటాడు, ఈ అభిషేకం ఎవరికంటే మరియు అహరోనును అతని కుమారులను ఒక యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలను. మరియు నీవు ఇశ్రాయేలుకి ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. మరి ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు ఇది. దాని నర శరీరం మీద పోయకూడదు. చూసారా? అయితే ఇది ఎవరి మీద పోయకూడదు అంటే ఈ తైలం నర శరీరం మీద పోయకూడదు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఈ వస్తువులను బట్టి గంధపు చెక్క, సాంబ్రాను, సుగంధ త్రైలము, ఇవన్నీ కూడా జటమాంసి, గోపిచందనము, ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్తో తయారు చేయాలి ఈ తైలం అనేది, ఈ అభిషేక తైలం అనేది. మరి వీళ్ళు దేంతో చేస్తున్నారు? కొబ్బరి నూనె. కొట్టు దగ్గరికి కేజీలు ఆడించిన కొబ్బరి నూనె ఉంటుంది, ఆ నూనె పట్టుకొచ్చి వేస్తున్నారు తల మీద. పిచ్చి జనం కాకపోతే ఏంటంటే ఎంచుకునేవాళ్ళు.
వేసేవాడికి జ్ఞానం లేదు, పిచ్చి జనం కాకపోతే ఎంత మోసపోతున్నారు చూసారా. అభిషేక తైలం ఇలా చేయాలి, అక్కడ వస్తువులు 34వ వచనంలో ఉంటుంది, చదవండి. దీని ప్రకారం తైలం తయారు చేయాలి. ఈ తైలం కూడా ఎవరికి? అహరోను కుమారులు అని చెప్పాడు. తర్వాత నరశరీరం మీద పోయకూడదు. నరశరీరం అంటే ఎవరు? అన్యులు. ఈ తైలాభిషేక పండుగనికి వెళ్ళే వాళ్ళు అందరూ ఎవరు? అన్యులు. చుట్టలు తాగేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, దొంగతనాలు చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, విగ్రహాలు చేసేవాడు, వీళ్ళందరూ కూడా ఏదో మేలు జరుగుతుందని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మేలు జరుగుతుంది నెత్తి మీద ఏదో పోయించుకుంటున్నారు, ఆ రోజు అయిపోతుంది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడ పోయించుకుంటారు, అక్కడ పోతూ ఉంటారు, మళ్ళీ ఇంకో సోమవారం ఇంకో దేవుడు కలుస్తారు. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుతూనే ఉంటారన్నమాట అండి. వీళ్ళకి తైలాభిషేకం అని చెప్పి మోసగిస్తూ ఉన్నాడు. అటు అన్యులు మోసగిస్తూ ఉన్నారు, ఇటు నామకార్థ క్రైస్తవులు కూడా. నిజమైన వాక్యం తెలిసిన క్రైస్తవుడు ఎవడు ఎలాంటి దొంగ చోట్లకి వెళ్ళడు. నిజమైన క్రైస్తవుడు తన సంఘ కాపరి యొక్క ద్వారాలు నడుస్తాడు, ఆ మందను అడుగు జాడలో నడుస్తాడు, ఆ కాపరి స్వరం వింటాడు, అతనికి నడిపించి ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, అతన్ని వెంబడిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ తైలాభిషేకం అనేటువంటిది ఎవరి మీద పోయకూడదంటే అన్యుడి మీద పోయకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్యుల మీద పోసేస్తున్నారు. తర్వాత ఏమన్నాడంటే, దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయేవాడు తన ప్రజల నుండి కొట్టివేయబడాలని చెప్పాను. అంటే దేవుని ఉగ్రత వస్తుంది. ఈ తైలాభిషేకం అని చేసేటువంటి ఈ మోసపరుస్తున్నటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, బైబిల్లో ఉంది. డూప్ చేయకూడదు. ఎందుకంటే దాన్ని కలిపేవాడు ప్రతిష్ఠించబడినవాడుగా ఉండాలి, దాన్ని తయారు చేసేవాడు ప్రతిష్ఠించబడినవాడుగా ఉండాలి, దానిని ఏర్పాటు చేసేవాడు కూడా మరి డూప్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఈ తైలం ఇప్పుడు జరుగుతుంది, ఇది కొబ్బరి నూనె పండుగ, ఇదేంటంటే డూబ్ జరుగుతుంది అనమాట అండి. అయితే ఇది ఎవడైతే నరశరీరం మీద పోస్తాడో ఈ అన్యుల మీద పోసేస్తున్నాడు, వాడిని కొట్టుపడేమన్నాడు. మరి ఏ అధికారం ఉందని, ఏ వచనం ఉందని మీరు దీన్ని చేస్తున్నారు? సౌలుకి అభిషేకం చేశాడని ఒకడు. అసలు పాత నిబంధన కాలంలో అభిషేకం అనేది దేనికి వాడేవారు? రాజుల అభిషేకం ఉంది, యాజకుల అభిషేకం ఉంది, ప్రవక్తల అభిషేకం ఉంది. కానీ ఈరోజు మరి ఆ వచనాలు తీసుకొచ్చి విశ్వాసులు గంటగడుతూ ఉన్నారు, అన్యులు గంటగడుతున్నారు. అన్యుల మీదకి పోయవలసిన అవసరం ఏముందిరా నాయన? కారణం ఏంటంటే ఆకర్షణ, ప్రజలను ఆకర్షించాలి, మంచి పవర్ఫుల్గా ఉండాలి. దీనిని సువార్త అంటారా? ఈ తైలాభిషేక పండుగల్ని ఇవన్నీ ఇవి సువార్తలు అంటారు. ఇవి సువార్తలు ఏంటనైనా? ఇవి పాడు చేసే పనులు అంటారు వీటిని. చక్కగా వాడికి దేవుని బోధ నేర్పడం మానేసి, శ్రమ ఏంటో కష్టమంటూ తెలియటం నేర్పించడం మానేసి, మంచిగా ఉంటుందిరా దేవుని నమ్ముకో, నీకు హ్యాపీగా ఉంటుందని నాశనం చేసేసారు క్రైస్తవ్యాన్ని. బైబిల్లో ఏముందంటే, ప్రభు నామమును అనుసరించేవాడు సిలువనెత్తుకున్నాడు అన్నాడు. ప్రపంచం అల్లకుల్లమైపోతుంది, దేశాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాడికి యుద్ధరంగం నేర్పడం మాని ప్రభు నమ్ముకో ఏసీ రూమ్లో కూర్చుంటావు, ప్రభు నమ్ముకో ఫ్లైట్లో తిరుగుతావు. ఇవన్నీ కూడా ఇది క్రీస్తు వార్త కాదు, ఇది సత్యవార్త కాదు, ఇది యేసుక్రీస్తు మరొక క్రీస్తున్నాడు. ఆ మరొక యేసు వార్త ఇది 2 కొరింథీ 11 ప్రకారం. కాబట్టి ఈరోజు ఈ డూప్ చేస్తున్న వారందరినీ దేవుడు ఏమన్నాడు? కొట్టుపడేమన్నాడు. కాబట్టి ఈ వచనాలు చూపించేసి మళ్ళీ ఇంకొకటంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆనంద తైలముతో అసలు దానికి అర్థం ఉందా? అక్కడ ఏమన్నాడు? ఆనందంతో తైలముతో. అంటే ఆనంద తైలం అంటే ఏమిటి? మళ్ళీని అది ఎక్కడన్నా నీకు ఆనంద తైలం అనేటువంటిది ఎక్కడన్నా తెచ్చావా నువ్వు? ఆనంద నూనె ఎక్కడన్నా ఉందా అసలు అని? దాన్ని పరమార్థంగా ఆనందం అనేటువంటి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని ఒక మర్మంగా వ్రాయబడింది. నిన్ను ఆ విధంగా నేను అభిషేకిస్తున్నాను అన్నాడు. దేవుడిచ్చి ఆ సంతోషం, దేవుడిచ్చి ఆనందాన్ని తైలముగా భావించాడు. నూనెతో నా తల ఇంటి ఉన్నావు అని అన్నాడు. దాన్ని పట్టుకుని తైలాభిషేకం పండుగ అంటున్నారు. నూనెతో తల అంటున్నాడు. ఏ తల, ఏ నూనెతో అంటాడు? ఏంటి దాని అర్థం ఏమిటి? మార్చేశారంతే. గిన్నె నిండు పొర్లుచున్నది, మార్చేశారంతే. ఈ బోధలు తమకు అనుకూలమైనటువంటి వచనాలు తీసుకుని వీళ్ళు దాన్ని వేసారు. ఎందుకంటే సర్పం ఎప్పుడైతే ఆదమావును కోటేసిందో అదే సర్పం ఈ రోజున సేవకులు వేసింది. ఇలా ప్రారంభంలో సత్యాన్ని ఉన్నతంగా ప్రకటించేవారు. రాను దేవుడు నాకు దర్శనమిచ్చాడు,
దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని చెప్పి ఏం చేశారంటే కోట్లకు పడగెత్తారు ఈ పండగలు చేసి. పైగా నెలకి సంవత్సరానికి పెట్టేవాడు ఒకడు ఉన్నాడు, నెలకి పెట్టేవాళ్ళు ఉన్నారు, వారానికి ఒకసారి పెట్టేసి వాళ్ళు ఒకరు ఉన్నారు. ఈ రోజున విశ్వాసులారు మీరు గమనించండి, నిజంగా నీ దేవుని సేవకుడు నీ కొరకు చేస్తున్న పోరాటం. ఈ మధ్య మరొక విచిత్రం ఏమిటంటే అంజూర పండు, ఇది ఇంకా బాగుంది. ఆయన ఎవరంట? సిలువేయించుకున్నాడంట మహానుభావుడు, రాయిబారట. మరి యేసుప్రభు సిలువేయించుకున్నట్లు వేయించుకున్నాడట. ఆయన అయితే మరణించాడు, ఈయనైతే బ్రతికేయడంట మట్టి సిలువు ద్వారా. ఆయన ఒక అంజూర పండు ఇస్తున్నాడట, అంజూర పండు వల్ల పిల్లలు పుట్టేస్తున్నారట. ఏమిటండి విచిత్రం. మరి ఎలాగైతే అందుకని మత ఛందస్వాదులు ఈ రోజున బేటరికపోవడానికి కారణం, మత ఛందస్వాదులు కానీ ఈ రాధా మనోహర్ దాస్ వీళ్ళందరినీ ఏమనకూడదు. ఎందుకంటే ఇలాంటి డూప్స్ వార్తలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు. సత్యాన్ని బైబిల్లో ఉన్నట్టు ప్రకటించే సేవకుల్ని ఎవరినైనా పేరెట్టమని టచ్ చేయమనండి. అపోస్తుల బోధ ప్రకటించే సేవకుల్ని నిలదీసి అడగమనండి, ఏ మత ఛందస్వాదులైనా. ఈ కరుణాకర్ సుగుణాను అనువాడు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళని సత్యాన్ని ప్రకటించే సేవకుల జోలికి వెళ్ళరాళ్ళు. ఈ డూబు చేసేటువంటి వాళ్ళ మీదగా పడుతూ ఉంటారు, వీళ్ళని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాసులు గ్రహించాలి, మీరు ఎవడో ఏదో చెప్తే పులోమని వెళ్ళిపోవటం కాదు. నీ కొరకు శ్రమపడిన రక్తం కార్చి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని చూడు, నీ కొరకు నీ క్షేమం కొరకు కన్నీళ్లు కార్చే దైవజనుల వైపు తిరుగు. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. తైలాభిషేకాలు పేరు చెప్పి మోసగిస్తున్న ఈ దుర్బోధుల నుంచి బయటకు వచ్చి సత్యదేవుని గుర్తించి నిజమైన రక్షణ పొందదు, నిజమైన సంఘములో బోధలో అంటుకట్టబడదాం. దేవుడు అద్భుతం నీకు చేస్తాడు. నీకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించు, ప్రభు కార్యం చేస్తాడు. నీవు శ్రమ పడకుండా ఎవడో ఏదో చేస్తానంటే ఏమీ జరిగిపోదు, అది తంత్రం. అది నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, నీ హృదయం ప్రభువుకు నచ్చాలి, నీ మనసుకు దేవునికి నీ మనసు నచ్చాలి. అప్పుడే దేవుడి కార్యం చేస్తాడు. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి సంఘములో బోధలో నిలబడి దేవుని చిత్తం తెలుసుకుని ముందుకు సాగండి. దేవుడు మీ మనోనేత్రాలు తెరుచునుగాక. ఆమేన్.